హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. సో మనం గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి మనం రెగ్యులర్గా క్లాసెస్ అనేవి అవుతూ ఉన్నాయి మనకి. అందులో పాటుగానే మనం గ్రాండ్ టెస్ట్ సెవెన్కి సంబంధించి రీజనింగ్ పార్ట్ కోసం ఈ వీడియోలో మొత్తం 30 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో మన యొక్క కోర్సును మీరు డైరెక్ట్గా మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఎటువంటి డౌట్స్ అయినా సరే మన ఇన్స్టిట్యూట్ యొక్క నెంబర్కి కాల్ చేయండి. అండ్ మనకి కొంచెం లేట్ అయ్యాయి, సో అవన్నీ కూడా ఇప్పుడు లైన్గా మనం కవర్ చేస్తూ వస్తాం. సో ఎటువంటి పెండింగ్ కూడా లేకుండా ప్రతి పార్ట్ కూడా కంప్లీట్ అవుతుందండి. సో ఇక్కడ మన 7 తర్వాత కంటిన్యూగా మనకి ఈరోజే మొత్తం 10th పార్ట్ వరకు ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు రీజనింగ్ అర్థమెటిక్ పార్ట్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం సో మన ఇన్స్టిట్యూట్ ఒక నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం డైరెక్ట్గా మీరు మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ నుండి డైరెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మనం కంటిన్యూ చేద్దాం ఈరోజు క్లాస్ సంబంధించి మొత్తం 30 క్వశ్చన్లు. సో ఫస్ట్ వన్ చూడండి, M is taller than S, S is shorter than N, S is taller than P and N, okay, P and N is shorter than Q. Who is the shortest? అందరిలో షార్టెస్ట్ ఎవరు అనేది క్వశ్చన్. సో మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు ముందు మీరు సాల్వ్ చేయండి. మీరు సాల్వ్ చేసిన తర్వాత సో ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అప్పుడు చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఓకే, సో మొదటిగా చూద్దాం. M is taller than S. M అనేవాళ్ళు ఎవరికైనా టాలర్ అంట, ఎస్ కన్నా టాలర్ అంట. ఓకేనా? S is shorter than N. M అనేవాళ్ళు ఎస్ కన్నా టాలర్, ఓకే బాగానే ఉంది. కానీ ఎస్ ఎవరికన్నా షార్టర్ అంటే ఎన్ కన్నా. మరి ఎన్ కన్నా షార్టర్ అంటే ఎం ఎన్ ఈక్వల్ తెలియదు, ఎవరు పైన ఉంటారో ఎవరు కింద ఉంటారో మనకు తెలియదు, కానీ ఎస్ కన్నా పైన మాత్రం ఉంటాడు. ఓకే, పైన ఉంటాడు అని. ఎస్ ఈస్ టాలర్ దెన్ పి. ఎస్ అనే వాళ్ళు ఎవరికన్నా టాలర్ అంటే పి కన్నా టాలర్. అండ్ ఎన్ ఈజ్ షార్టర్ దెన్ క్యూ. ఎన్ అనే వాళ్ళు ఎవరికైనా షార్టర్ అంట, క్యూ కన్నా షార్టర్ అంట. అంటే ఎన్ పైనే క్యూ ఉంటాడు ఖచ్చితంగా. సో ఎక్కడున్నా సరే వీళ్ళిద్దరు ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, పైన ఉండొచ్చు. మనకి పైన ఎవరున్నారు అనేది కాదు ఇంపార్టెంట్. సో క్వశ్చన్ అడిగాడు హూ ఇస్ ద షార్టెస్ట్. ఖచ్చితంగా పి మాత్రం షార్టెస్ట్. ఎవరు మనకి ఇక్కడ సో ఎవరు అందరికైనా పొడవు అంటే మాత్రం మనం చెప్పలేమండి ఎగ్జాక్ట్గా, కెనాట్ బి డిటర్మైన్లోకి వెళ్తుంది. షార్టెస్ట్ మాత్రం మనం చెప్పొచ్చు, లాంగెస్ట్ అయితే మనం చెప్పడానికి కుదరదు. సో మనకు అడిగింది ఏంటి, షార్టెస్ట్. కాబట్టి మన యొక్క ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి, పి అనేది అవుతుంది. నెక్స్ట్ వన్, పాయింటింగ్ టువర్డ్స్ ఎ గర్ల్, అనురాగ్ సేస్ దిస్ గర్ల్ ఇస్ ద డాటర్ ఆఫ్ ది ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై ఫాదర్. వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ అనురాగ్స్ వైఫ్ విత్ ద గర్ల్. ఓకే, అనురాగ్ వాళ్ళ వైఫ్ ఆ గర్ల్కి ఏమవుతారని క్వశ్చన్ ఇక్కడ. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం వితౌట్ పెన్నే మనం చేయాలి. సో ఇక్కడ చూడండి, పాయింటింగ్ టువర్డ్స్ ఎ గర్ల్ అనురాగ్ సేస్. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో అది ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఎవరు మాట్లాడుతున్నారండి, అనురాగ్. ఏమని చెప్తున్నాడు, దిస్ గర్ల్ ఈస్ ద డాటర్ ఆఫ్ ది ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై ఫాదర్. ఇక్కడ ఏం చెప్తున్నాడు అనురాగ్ అనేవాళ్ళు, మై ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఓన్లీ చైల్డ్కి డాటర్ అంట తను. ఓకేనా? సో మా ఫాదర్ వాళ్ళ ఓన్లీ చైల్డ్కి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఏం చెప్పారంటే దిస్ గర్ల్ ఈస్ ద డాటర్ ఆఫ్ ది ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై ఫాదర్. మై అంటే ఎవరు, అనురాగ్. అనురాగ్ మై ఫాదర్స్ ఓన్లీ చైల్డ్ అంటే వీడే కదా అవుతారు, మళ్ళీ ఆయనే అవుతారు, అనురాగ్ అవుతారు. ఓకేనా? సో మై ఫాదర్స్ ఓన్లీ చైల్డ్ డాటర్, మై ఫాదర్స్ ఓన్లీ చైల్డ్ డాటర్. ఓకేనా? వాళ్ళ డాటర్ అంట. ఎవరు, ఆ గర్ల్ అనేవాళ్ళు. ఇగో వీళ్ళే ఆ గర్ల్. సో క్వశ్చన్ ఎక్కడ అడుగుతున్నాడు మనకి, సో వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ద అనురాగ్స్ వైఫ్ విత్ గర్ల్. అనురాగ్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గర్ల్కి ఏమవుతారో అని అడుగుతున్నారు. ఏమవుతారండి, మదర్ అవుతారు. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, ఆప్షన్ డి. ఓకేనా? ఆ గర్ల్ అనే వాళ్ళు వాళ్ళ వైఫ్కి ఏమవుతారంటే ఆన్సర్ ఏమవుతుంది, డాటర్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ అడిగాడు మనకి, ఇక్కడ అనురాగ్ భార్యకు ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి. సో జనరల్గా అయితే మనకి ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ అనురాగ్స్ వైఫ్ విత్ ద గర్ల్. విత్ ద గర్ల్ అంటే ఆ గర్ల్తో మనం పోల్చుకుంటే అనురాగ్ వాళ్ళ వైఫ్ ఏమవుతుందని అర్థం. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది, మదర్. మదర్ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ సిరీస్ నుండి ఒక క్వశ్చన్ అండి, సిరీస్ నుండి. సో ఈ క్వశ్చన్లో మనకి ఏమున్నాయి అన్నీ కూడా. సో 13. సో ఏమైందండి ఇక్కడ, +3. ముందు ఇలా చూద్దాం, కుదరకపోతే అప్పుడు మనం వేరే విధంగా వెళ్దాం. సో ఈ క్వశ్చన్ ఇలా కుదిరేలా లేదు, మారుద్దాం. సో ముందు చెక్ చేద్దాం. మనం ముందుగా ఏం చేస్తాం, +10 అంటాం. తర్వాత ఎంత యాడ్ అయింది, +13 అంటే 10, 13. నెక్స్ట్ ఇంకా ఎంత యాడ్ అయింది ఇక్కడ మనకి, సో ఇది ఒక 19, ఒక 23. సో మనకి కరెక్ట్గా ప్రాపర్గా వెళ్ళట్లేదండి. సో ఇక్కడ మనకి 10. సో అలా ప్రాపర్గా వెళ్ళట్లేదు. సో ఇంకో విధంగా ట్రై చేద్దాం మనం. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని యాడ్ చేయండి. 23 + 13 అంటే ఎంత, 36. 36 + 23 అంటే ఎంత, 59. 59 + 36 అంటే ఎంత, 95. ఇప్పుడు నాకు ఏం కావాలి, 95 + 59. 95 + 59 అంటే ఎంత అండి, 154. మన యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది, 154 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఈ మెథడ్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇవి ఒకటి మన ఆల్ఫాబెట్స్లో ఇంకొకటి అండి, ఆపోజిట్ లెటర్స్ యొక్క సమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు,
గో అని చెప్పి సర్టెన్ నెంబర్ ఇస్తాడు. సో జనరల్గా దీనికి జీకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది టీ, ఓకి ఆపోజిట్ ఏంటి ఎల్. వీటి యొక్క సమ్ ఏదైతే ఉందో అది ఇస్తాడు మనకి, మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్, ఈ రెండింటిని కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే మన ఆపోజిట్ లెటర్స్ బాగా గుర్తుంచుకోండి, వీటి మీద క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ వన్. Say series is given with one term missing, select the correct alternative from the given ones. Okay, that will all complete the series. ఇక్కడ మనకి ఈ సిరీస్లో ఇక్కడ ఏమొస్తుందని అడుగుతున్నాడు అంతే, ఈ క్వశ్చన్ అంతే. సో ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఇక్కడ ఆర్ వచ్చింది, తర్వాత ఇక్కడ యూ అంటే ఏంటంటే ఆర్ అంటే 18, యూ అంటే 21 అంటే +3, మళ్ళీ యూ అంటే 21, ఎక్స్ అంటే ఎంత 24, మళ్ళీ +3, మళ్ళీ +3, ఏకి +3 చేస్తే ఎంత డి రావాలి. ఎక్కడుందండి డి, ఆప్షన్ సిలో మాత్రమే ఉంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది డియుఆర్ఎఫ్, డితో స్టార్ట్ అయ్యే ఆన్సర్ మన ఆన్సర్ కాబట్టి డియుఆర్ఎఫ్ మన ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆల్ లెటర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో ఇందులో ఆడ్ వన్ అవుట్ అయింది. మనం చూడడానికి అన్ని కూడా ఎలా ఉన్నాయండి, ప్రైమ్ నెంబర్స్ లాగే కనిపిస్తున్నాయి. 11 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 13, 31 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 37, 43 తర్వాత 47, మరి 61 తర్వాత వచ్చే ప్రైమ్, అసలు 69 ప్రైమ్ నెంబర్, 69 ప్రైమే కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆడ్ వన్ అవుట్ ఏముందండి, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏది, టైర్, స్టీరింగ్, సీటు, కార్. అమ్మాయి ఇక్కడ ఏసిడి 3 కూడా ఏంటి, అందులో యాక్సెసరీస్. ఓకేనా, అంటే కారు యాక్సెసరీస్ అంటే ఒక కారులో భాగాలు, ఇవన్నీ కూడా మనకి కారులో భాగాలు. ఓకేనా, కార్ అనేది అంటే ఏంటి, మొత్తం ఇవన్నీ కలిస్తేనే మన కార్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, అందులో ఇవి కూడా కొన్ని భాగాలు అంతే. ఓకేనా, సో ఇక్కడ ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది, కార్ అనేది ఆడ్ వన్ అవుట్. ఓకే, నెక్స్ట్. హార్స్ మేర్, పికాక్ ఏంటి అని అడుగుతున్నాడు మనకి. ఓకేనా, హార్స్ మేర్ మధ్య రిలేషన్ ఏంటి, ఇది అనాలజీకి సంబంధించిందండి, వర్డ్ అనాలజీకి సంబంధించి. ఓకేనా, ఇందులో మీకు చాలా డిఫరెంట్ అన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అనాలజీకి సంబంధించి మీకు 2-3 క్వశ్చన్లు అడుగుతాడు, చూసుకోండి అనాలజీ క్లాసిఫికేషన్ సంబంధించి. సో ఇక్కడ మనం హార్స్ మేర్, హార్స్ అంటే ఏంటండి మేల్, గుర్రం. సో అదే ఫిమేల్ ఏమంటాం మనం, మేర్ అంటాం. అదేవిధంగా పికాక్ అంటే మేల్ పికాక్, సో మేల్ ఏమంటాం పికాక్ అంటాం, మరి ఫిమేల్ ఏమంటాం పీ హెన్ అంటాం, పీ హెన్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. బుల్లు కౌ, ఓకేనా, ఎద్దు అండ్ ఆవు, ఇవన్నీ మీకు తెలిసినవి. బుల్లు కౌ అంటే ఇవన్నీ నేర్చుకోవాలి మనం. ఓకే, కబ్ అంటే కాదండి, కబ్ అంటే ఏంటంటే లయన్ యొక్క పిల్లని మనం కబ్ అంటాం. లయన్ యొక్క పిల్ అంటే ఏంటి, మదరు చైల్డ్ దగ్గర అప్పుడు మనం ఏంటంటే కబ్ అంటే, సో అది వస్తుంది. ఇది మనకు ఆన్సరే కాదు. స్పారో, పిచ్చుక, ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, హార్స్ మేర్, పికాక్ ఏమవుతుంది పీహెన్ అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ ద అక్కర్ ఇన్ ద డిక్షనరీ. డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే ఇప్పుడు మనం దీన్ని డిక్షనరీ ఆర్డర్లో. ఓకే, ఇక్కడ చూద్దాం. అన్నిట్లో డి కామన్, తర్వాత ఏమన్నా అన్నిట్లో ఈ ఐ ఉంది. మరి ఈ వస్తుందా ముందు, ఐ వస్తుందా, ఈఏ ముందు వస్తుంది. అంటే ఈ మూడిట్లో ముందు నీ ఆన్సర్ అనేది ఉంది. ఓకే, నీ మూడిట్లో ముందు. ఓకేనా, ఏదో ఒకటి నీకు ముందు రావాలి. ఓకే, లాస్ట్లో 5-4 కామన్ అండి, అన్నిట్లో 5-4 కామన్. ఈ మూడిట్లో ఏది, ఈ 3 కనుక్కుంటే చాలు నీ ఆన్సర్ అయిపోయింది. లాస్ట్లో నువ్వు కనుక్కోవాల్సిన అవసరం లేదు, అన్నిట్లో కామన్గా 5-4 ఉన్నాయి మనకి. దాన్ని చూడొద్దు, ఈ 3 చూడండి. సో ముందుగా డిఈటి కామన్, తర్వాత ఏ అంటే 3తో స్టార్ట్ అవ్వాలి నీ ఆన్సర్. ఇక్కడ డిఈటి కామన్ ఉంది. తర్వాత ఇక్కడ ఏఈఈ అంటే ఏతో, అంటే ఇక్కడ ఏంటంటే థర్డ్ వన్తో స్టార్ట్ అవ్వాలి. థర్డ్ వన్తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఏముంది, ఆప్షన్ బి మన ఆన్సర్. సో అంతే ఆన్సర్, మనకి మిగతా చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏమొస్తుందండి, 3తో స్టార్ట్ అవ్వాలి ఆన్సర్. 3తో స్టార్ట్ అయ్యే ఆన్సర్ ఎక్కడ ఉందండి, సో ఆప్షన్ బిలో ఉంది, డిఈటిఏ డిఏటిఈ. సో ఇక్కడ ఏమవుతుంది, ఆప్షన్ 3 అంటే ఆప్షన్ బి, సో మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్లో మనకి రెగ్యులర్గా అడుగుతున్న ఇది ఒక క్వశ్చన్ అండి మనకి. సో ఇది చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 2937 మీన్స్ ఐ లైక్ గ్రీన్ యాపిల్స్, 8073 మీన్స్ we like green chilies, and 9517 means I hate green mangoes. Find the code for like. Like కి నాకు కోడ్ కావాలండి ఇక్కడ, లైక్ కి. సో లైక్ కి కోడ్ కావాలంటే ఇప్పుడు నాకు లైక్ ఎక్కడ ఉందో అనేది నేను వెతకాలి ఫస్ట్. లైక్ ఎక్కడ ఉందండి ఇందులో మనకి, సో ఇందులో ఉందా, సో ఓకే ఇక్కడ లైక్ ఉంది. సో ఇంకా నెక్స్ట్ దానిలో ఓకే ఇందులో కూడా లైక్ ఉంది, సెకండ్ దానిలో ఇందులో లేదు. అంటే మనకి కేవలం ఫస్ట్ దానిలో సెకండ్ దానిలో కామన్గా ఉండే నెంబర్ ఏదో వెతకండి. కేవలం ఇందులో ఉండాలి, ఫస్ట్ సెకండ్లోనే, థర్డ్లో ఉండకూడదు. మరి అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు లైక్ మీరు ముందుగా ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్కి వెళ్ళిపోండి. అదే మనకి ఏం క్వశ్చన్ అడిగాని అది చూడండి, దాని తర్వాత మనం లోపలికి వెళ్ళండి. ఇక్కడ ఎందుకంటే మన సింగిల్తో అడుగుతాడు, మనకి బ్యాంకింగ్లో వాటిలో అంటే మనకి వీటి మీద ఒక 5 క్వశ్చన్లు అడుగుతాడు కాబట్టి ముందు మొత్తం రాసుకుంటాం, అప్పుడు మనం చేస్తాం. సో మనకు అడిగేది ఒక క్వశ్చనే, నువ్వు డైరెక్ట్గా ఏం అడిగాడో చూడండి, దాన్ని వెతకండి చాలు. లైక్ అంటే మొదటి దానిలో రెండో దానిలో కామన్గా ఉండాలి. ఏమున్నాయి కామన్గా, 3-7 ఉన్నాయి, 3-7 ఉన్నాయి. మనకి ఏ ఉండాలి మరి ఏదో ఒకటే, అంటే ఈ రెండింటిలో కామన్గా ఉండాలి. మరి ఇక్కడ కూడా 7 వచ్చింది, అంటే 7 కాదు నీ ఆన్సర్. ఇంకేముందమ్మా, ఈ రెండింటిలో మాత్రమే ఉన్నది ఏంటి ఇక్కడ 3. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి. ఓకేనా, ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది.
ఒకవేళ మరి 7 ఏంటి అని నీకు డౌట్ వచ్చింది అనుకో, 7 అంటే ఏమవుతుంది, మూడిట్లో కామన్గా ఉన్నది ఏంటి, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది, గ్రీన్కి మనకి ఏమవుతుంది, సో రిమైనింగ్ 7 అనేది గ్రీన్కి అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇట్ ఈస్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. జస్ట్ ఏం చేస్తాం ఈ క్వశ్చన్స్, వాడు ఏమైతే చెప్పాడో ఆ విధంగా యాజ్ ఇట్ ఈస్గా మనం ఏంటి సబ్స్టిట్యూట్ చేస్తాం, చేసి బాడ్మాస్ రూల్ని మనం ఉపయోగించి మనం దీన్ని సాల్వ్ చేయాలి మనం. సో దీన్ని డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో రెగ్యులర్గా మనకు ఒక క్వశ్చన్ వస్తుంది ఇది. ఓకేనా, సో ఇక్కడ చూద్దాం 240. సో నెక్స్ట్ ఏమన్నాడండి 60, 15, 25, 5. సో మధ్యలో మనం ఆ సింబల్స్ అన్నింటినీ మనం రీప్లేస్ చేసుకుంటూ వద్దాం ఒక్కొక్కటి. సో డివైడెడ్ బై ఇక్కడ చూడండి, ప్లస్ రిప్రజెంట్స్ మైనస్, మైనస్ రిప్రజెంట్స్ మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ రిప్రజెంట్స్ డివిజన్, డివిజన్ రిప్రజెంట్స్ ప్లస్. సో డివిజన్ ఉన్న దగ్గర ప్లస్ రాస్తారు, మరి మైనస్ ఉన్న దగ్గర ఏం రాస్తారు, మైనస్ రిప్రజెంట్స్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఇంకా ఇంటూ, సో మల్టిప్లికేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆ డివిజన్. నెక్స్ట్ ఇంకేమున్నాయండి ప్లస్, ప్లస్ రిప్రజెంట్స్ మైనస్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో మనం చెప్తాం. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దామండి. సో ముందుగా ఏం చేయాలి, బాడ్మాస్ రూల్ ప్రకారం మనం డివిజన్. సో 15/25. ఓకేనా, సో 15/25, 15 into 60 డైరెక్ట్గా ఇక్కడ చేయండి, 15 into 6 అలా చేసి 25 చేయండి, లేదా ఒకటి ఒకటి క్యాన్సిల్ చేసుకోండి. ఇక 5 3s, 5 5s, మళ్ళీ 5 1s, 5 12s. ఓకే, సేమ్ ఉంది ఇక్కడ 240 + 36 - 5, లేదా 240 + 31. 240 + 31 అంటే ఎక్కడ ఉందండి, ఆప్షన్ ఏ 271 మన ఆన్సర్. 271 మన ఆన్సర్ అవుతుంది. సో మన ఆప్షన్ ఎక్కడ ఉందండి, ఆప్షన్ ఏలో ఉంది. సో నెక్స్ట్ వన్, 12 #168 is equal to 14, 13 #78 is equal 6. అంటే మనకి ఇక్కడ ఏదో లాజిక్ ఉంది, దాన్ని ఉపయోగించుకొని మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఆ లాజిక్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి 12 14 ఎంత 168, 13 6 ఎంత 78, లేదా 78ని 13తో డివైడ్ చేసి 6 వస్తుంది, ఆ విధంగా అంతే. ఓకేనా, ఇగో 4ని 1తో డివైడ్ చేస్తే అంతే, ఇదిగో 4. అదేవిధంగా 165ని 15తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది, 11. సో నీ ఆన్సర్ ఏంటి 11, ఆప్షన్ ఏ, ఆప్షన్. నెక్స్ట్ ఇది నార్మల్ క్వశ్చన్, మీరే చేస్తారు, ఇది కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. సో జస్ట్ ఎడిషన్ క్వశ్చన్, ఎవరికైతే ఇది వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సిలాజిజమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో 2 క్వశ్చన్ల వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఇక్కడ చూద్దాం, ఆల్ క్లాత్ ఈజ్ సిల్క్. క్లాత్ అంతా కూడా ఏమవుతుంది, ఆల్ క్లాత్ ఈజ్ సిల్క్. తర్వాత ఏమన్నాడు, ఆల్ సిల్క్ ఈజ్ కాటన్. ఇది క్లాత్, ఇది కాటన్, ఆల్ సిల్క్ ఈజ్ కాటన్. ఓకే, ఆల్ క్లాత్ అంతా కూడా ఏమవుతుందంటే ఆ సిల్క్ అవుతుందంట, అన్ని సిల్కులు కూడా ఏమవుతాయంటే ఆ కాటన్ అవుతాయి అంటున్నాడు. సో ఇప్పుడు చూద్దాం, మరి ఇక్కడ ఉండి మనం సమ్ అనే రిలేషన్ నువ్వు ఎటు నుండి ఎటైనా ఇవ్వచ్చు, ఇలా సర్కిల్ లోపల సర్కిల్ ఈ విధంగా ఉందనుకో ఎప్పుడైనా అరేంజ్మెంట్, సమ్ అనేది నువ్వు ఏం చూడకుండా ఆన్సర్ పెట్టుకో. ఏంటి ఇందులోనే ఉండాలి అవి కూడా. ఇగో కాటన్, సో సమ్ కాటన్ ఆర్ క్లాత్, ఇదిగో ఉంది సమ్ కాటన్ ఆర్ క్లాత్ అవుతుంది మనకి. ఇగో ఇందులో కొన్ని కాటన్స్ అనేవి ఇగో క్లాత్ అవుతుంది, కరెక్టే. ఆల్ క్లాత్ ఈజ్ కాటన్, కరెక్టే. ఇదిగో క్లాత్లు అన్నీ కూడా ఏమవుతాయి, కాటన్. క్లాత్స్ అన్ని కూడా ఎందులో ఉన్నాయి, కాటన్ లోపల ఉన్నాయి. ఆల్ క్లాత్ ఈజ్ కాటన్ కూడా మనకు కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది బోత్ కంక్లూజన్ 1 and 2 ఆర్ ఫాలోస్. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్, సో ఇక్కడ మనం ఎంబెడెడ్ ఫిగర్ అండి. సో ఇక్కడ ఏంటి ఈ ఎగ్జాక్ట్గా ఎంబెడెడ్ కాదు, ఎగ్జాక్ట్ అరేంజ్మెంట్ ఇక్కడ కంప్లీట్ చేయాలి, ఫిగర్ కంప్లీషన్ ఇది. ఓకేనా, ఎంబెడెడ్ అంటే ఏంటి, సో అది డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఫిగర్ ఇచ్చి అందులో మనకి ఎగ్జాక్ట్గా ఏదైతే ఇక్కడ ఫిట్ అవుతుందో చెప్పాలి. సో ఇక్కడ చూడండి, మన ఇందులో ఆన్సర్ ఏమవ్వచ్చు, సో ఇది క్లోజ్ చేయాలి ఖచ్చితంగా, మనం ఇది క్లోజ్ చేయాల్సిందే. సో ఓకే, సో ఆ విధంగా ఉండాలి. సో ఇలా ఈ విధంగా లైన్ రావాలి, ఈ బ్యాక్ ఇలా రావాలి. ఎక్కడుందండి, ఇదిగో ఎక్కడుంది, ఎక్కడుంది. కానీ సో ఇది చూడండి, ఇలా ఎన్లార్జ్ అవుతుందా, ఇలా లోపలికి లైన్ ఎక్కడైనా వెళ్తుందా, లేదు లేదు. సో ఇలా ఒక లైన్ ఉండాలి. ఓకే, ఇక్కడ లేదు. నెక్స్ట్ ఇది కూడా ఎన్లార్జ్ అయింది, ఇది కూడా మనకొద్దు. మనకు ఉండే ఛాన్స్ ఏంటి, ఇదిగో ఇది ఒకటే ఉంది మనకి, ఇంకే ఛాన్స్ లేవండి. ఓకే, ఇది ఒకటి మాత్రమే ఛాన్స్ ఉంది, ఇదిగో ఇలా ఉంది. ఓకే, ఇలా ఉంది మనకి. సో ఎగ్జాక్ట్ ఫిట్ అవుతుంది మనకి. ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఒకటే మనకు ఆన్సర్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్, if CYPRO PRIOT okay is coded as XBKIRLG, how will GEM. ఓకేనా, అక్కడ ముందుగా, సో ఇది ముందుగా మనం ఏం చేద్దాం, కోడ్ ఏ విధంగా డీకోడ్ చేయాలో చూద్దాం. సికి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందండి, ఎక్స్ అవుతుంది. ముందే చెప్పా, ఆపోజిట్ లెటర్స్ ఖచ్చితంగా నేర్చుకోండి, వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. చూడగానే ఆపోజిట్ లెటర్స్ ప్యాటర్న్ అని నువ్వు చూడాలి. వైకి ఆపోజిట్ బి, పికి కే, ఆర్కి ఐ, ఐకి ఆర్, అదేవిధంగా ఓకే అవుతుందండి ఎల్, టీకి జి, అన్ని ఆపోజిట్ లెటర్ ప్యాటర్న్. సో ఇక్కడ ఆ విధంగా జీకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది, టీతో స్టార్ట్ అవ్వాలి మనకి. ఆప్షన్ సి ఒకటే ఉంది, టీతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది మనకి. సో ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, సో ఇది మనకి ఏంటి, ఇది ఎంబెడెడ్ అండి, హిడెన్ ఫిగర్ ఎంబెడెడ్. సో ఇది ఎక్కడ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎక్కడ ఉందో చూడండి. సో చూద్దాం ఎక్కడుందండి, ఇది మనకి కొంచెం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే, సో ఇక్కడ మాత్రమే ఉంది మనకి, ఇదిగో ఇక్కడ. సో ఇది ఇక్కడ చూడండి, సో ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ మాత్రమే కొంచెం మనకు ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్,
మిర్రర్ ఇమేజ్ అంటే ఏమవుతాయి, కుడి ఎడమలు మాత్రమే మారుతాయి. ఓకేనా, కుడి పైన కింద మాత్రం మారు. వాటర్ ఇమేజ్ అంటే ఏంటి, అప్ అండ్ డౌన్స్ మనం మారుతాయి. ఓకేనా, తలక్రిందులుగా ఉంటుంది. సో ఇదేమవుతుంది, కుడి ఎడమలు, రైట్ అండ్ లెఫ్ట్స్ మనకి చేంజ్ అవుతాయి. సో ఇక ఇక్కడ మిర్రర్ ఉంది కాబట్టి ఇది ఇలా తిరుగుతుంది. ఇలా తిరిగినప్పుడు సో ఇది ఏమవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంటే ఇది రైట్ సైడ్ వస్తుంది. అదే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇప్పుడు ఇది కుడివైపు వస్తుంది. ఈ కుడివైపు ఉన్నది ఎడమ వైపు వెళ్తుంది. ఇది రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు అటువైపు వెళ్తే ఎలా, లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఎక్కడ ఉందండి ఆన్సర్ మనకి. సో ఇక్కడ చూడండి, డార్క్ కింద ఉంటే ఇది కిందనే ఉంటుంది. ఓకేనా, సో పైకి కింద మారు, అదే చెప్ప తల క్రిందికి అవ్వు, కుడి ఎడమలు అవుతాయి అంతే. ఓకేనా, ఎక్కడ ఉందండి ఆన్సర్, ఇగో ఇక్కడ ఉంది మనకి. సో ఇక్కడ చూడండి, ఈ డార్క్ బట్టి నువ్వు ఆన్సర్ పెట్టవచ్చు. ఇదిగో ఇది, సో ఇది అటువైపు వెళ్ళాలి. ఇలా వెళ్ళినప్పుడు అది ఎలా తిరుగుతుంది, ఈ ఓపెన్ అనేది ఇటువైపు వస్తుంది మనకి. ఇదిగో ఆన్సర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో మన ఆన్సర్ ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ 5 people PQRST are standing in a queue. R is standing between the P and T. P is just behind Q and Q is second in the queue, which is second last in the queue. మీరు ఎప్పుడైనా సరే రైల్వేకి మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే సీటింగ్ అరేంజ్మెంట్స్ లేదా అరేంజ్మెంట్స్ ఇలాంటివి ఏమైనా చేయాలి అనుకుంటే వీలైనంత వరకు ఇప్పటి నుండే ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వడానికి చూడండి. సో లాస్ట్ టైం ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే తెలుగులో ఉన్నవి నీకు ట్రాన్స్లేషన్ ఇలాగే ఉంటాయి. సో అక్కడ కూడా సో ట్రాన్స్లేషన్ కొన్నిసార్లు నీకు అక్కడ ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. నువ్వు అంతా క్వశ్చన్ అంతా చేసిన తర్వాత నీకు ఆ తెలుగు ట్రాన్స్లేషన్ నీకు ఇబ్బంది పెట్టి నీకు ఆన్సర్ కరెక్ట్గా తేలదు అక్కడ. మళ్ళీ నువ్వు ఇంగ్లీష్లో మొదలుపెట్టి చేయడానికి నీకు టైం వేస్ట్ అవుతుంది. చాలామంది ఫేస్ చేశారు ఈ సిచ్యువేషన్ని. ఓకేనా, సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇంగ్లీష్లో ప్రాక్టీస్ అవ్వడానికి చూడండి. మరి మిగతావన్నీ ఓకే, మిగతావన్నీ ప్రాబ్లం లేదు. ఇది ఒక్కటే మాత్రం చూసుకోండి, సీటింగ్ అరేంజ్మెంట్స్ అలాంటివి మాత్రం చాలా జాగ్రత్తగా ఇంగ్లీష్లోనే చేయడానికి చూడండి. ఎందుకంటే మనకి ఒకవేళ మనం దాని మీద అబ్జెక్షన్ కూడా రైస్ చేయడానికి లేదు. మనం తెలుగులో తప్పున్న అబ్జెక్షన్ మనం రైస్ చేయలేము. ఎందుకు చేయలేము మనం అక్కడ? సో ఒకవేళ మనకి వాళ్ళు ముందుగా ఇన్స్ట్రక్షన్లో ఇస్తారు మనకి ఏమని, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ బేస్ చేసుకొని మేము అబ్జెక్షన్స్ని కన్సిడర్ చేస్తాం. సో అదేంటి, ఒకవేళ ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది తెలుగులోనే తప్పు ఉంది అనుకో, తెలుగనే కాదు ఎనీ రీజనల్ లాంగ్వేజ్ తప్పున్నా సరే దానికి మన ఏంటి మార్క్ అనేది ఇవ్వడానికి లేదు ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంటే. సో ఇలాంటివి మాత్రం చూసుకోండి, ఇది ఒక్కటి మాత్రం చూసుకోండి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని. ఓకే, సో ఇక్కడ చూడండి 5 people PQRST are standing in a queue. ఒక క్యూలో ఉన్నారంటే ఆర్ ఈ స్టాండింగ్ బిట్వీన్ ద పి అండ్ టీ. ఆర్ అనే వాళ్ళు ఎవరెవరి మధ్యలో ఉన్నారు, పీకి టీకి. అమ్మ పి పైన టీ కిందనో నాకు తెలియదు, జస్ట్ అలా రాశాను అంతే. ఆర్ అనే వాళ్ళు ఎవరి మధ్యలో ఉన్నారంట, పి అండ్ టీ. ఆర్ ఈస్ బిట్వీన్, ఓకేనా, ఆర్ ఈస్ స్టాండింగ్ బిట్వీన్ పి అండ్ టీ. పి ఈస్ జస్ట్ బిహైండ్ క్యూ. మా క్యూకి వెంటనే అంటే జస్ట్ బిహైండ్ అంటే కొంచెం వెంటనే వెనకున్నాడంట. బిహైండ్, ఇన్ ఫ్రంట్. ఒక క్యూలో నీ ముందున్న వాడిని ఏమంటావు ఇన్ ఫ్రంట్ అంటావు, నీ వెనుకున్న వాడిని ఏమంటావు బిహైండ్ అంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి క్యూ అంటే క్యూ ఇస్ సెకండ్ ఇన్ ద క్యూ. ఓకేనా, ఆ క్యూలో ఒక ఆ లైన్లో క్యూ అనేవాడు ఎన్నోవాడు అంటే రెండో పర్సన్ అంట. అంటే వీడి పైన ఇంకొకడే ఉంటాడమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, PQRST. అందులో వేరే అసలు PQR అయిపోయింది, టీ ఉంది. ఇక్కడ ఎవరు వస్తారు ఇంకా, ఎస్, విచ్ ఈజ్ సెకండ్ లాస్ట్ ఇన్ ద క్యూ. ఓకేనా, కింద నుండి సెకండ్ వాడు ఎవడు, క్యూలో రెండో కింద నుండి సెకండ్ వాడు ఎవడు. ఓకేనా, లాస్ట్ సెకండ్ అంటే ఇగో ఈ పర్సన్ అవుతారు. లాస్ట్ సెకండ్ ఎవరు ఉన్నారు, ఆర్. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి మన ఆన్సర్. అందరికన్నా ఫస్ట్ ఎవరు ఉన్నారంటే ఎస్ అవుతుంది. ఓకే, అరేంజ్మెంట్ అయిన తర్వాత ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్. సో మనకి ఎనాలజీ నుండి ఇంకో క్వశ్చన్, ఎనాలజీ కానీ వెన్ డయాగ్రామ్ నుండి ఇంకో క్వశ్చన్. ఏషియా, ఇండియా, కెనడా. ఇక్కడ ఇందులో మనకి ఏం ఫిట్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ జాగ్రత్త చూస్తే ఆప్షన్ బి చూడండి. ఇదంతా బయటదంటే ఏషియాలో కూడా ఇండియా ఒక కంట్రీ. కెనడా అనేది ఏషియాకి సంబంధించింది కాదు కదా, అందుకే దాన్ని సెపరేట్గా పెట్టాం. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ వన్. 2 buses starts from the same depot. Bus A goes 27 kilometers west and turns its right and goes 43 kilometers in the meanwhile. Bus B goes 19 kilometers north, then turns west and goes 61 kilometers. Then turns to its right and goes 24 kilometers. Where is the bus B with reference to bus A? మా ఈ రోజు అవుతున్న వీడియోకి టెలిగ్రామ్లో నేను వీటిని షేర్ చేయను. లాస్ట్ టైం మనం ఒక రీజనింగ్ వీడియో పెట్టాం. సో ఆ ఫైల్ నేను షేర్ చేస్తాను టెలిగ్రామ్లో. ఈరోజు ఫైల్ అయితే నేను పెట్టడానికి అవ్వదు ఇది. సో ఓకేనా, నెక్స్ట్ నేను ట్రై చేస్తాను అవి పెట్టడానికి. ఇక్కడ 2 buses ఉన్నాయంట, రెండు కూడా ఒకటే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటండి. రెండు ఒకటే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. బస్ ఏ గోస్ 27 kilometers వెస్ట్. ఇగో ఎడం వైపు ఒక 27 kilometers వెళ్ళింది. సో ఎడం అంటే వెస్ట్ వైపు ఒక 27 kilometers వెళ్ళింది. అండ్ టర్న్స్ టు ఇట్స్ రైట్, తర్వాత రైట్ తిరిగి ఎంత వెళ్ళింది, ఒక 43 వెళ్ళింది. తర్వాత సో కింద రాద్దాం, నీట్గా కింద రాస్తాం. ఓకే, సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం, ఇక్కడ నుండి ఇలా స్టార్ట్ అయింది. ఎంత డిస్టెన్స్ వెళ్ళిందండి, ఒక 27. తర్వాత రైట్కి తిరిగి ఎంత వెళ్ళారండి, 43 kilometers వెళ్ళడం జరిగింది. ఓకే, 43 kilometers. సో నెక్స్ట్, ఇన్ ద మీన్ వైల్ బస్ బి గోస్ 19 kilometers నార్త్. అదే టైంలో బస్ బి ఏం చేసింది, ఇక్కడ నుండి నార్త్కి వెళ్ళింది. ఇదే కదా స్టార్టింగ్ పొజిషన్, ఇద్దరు ఒక దగ్గరే.
ఎంత డిస్టెన్స్ వెళ్ళింది? 19 కిలోమీటర్లు వెళ్ళిందంట. దెన్ టర్న్స్ వెస్ట్ అండ్ గోస్ 61 కిలోమీటర్. తర్వాత వెస్ట్ వైపు వెళ్ళి 61 కిలోమీటర్లు వెళ్ళిందంట. 61లో ఇది ఇక్కడ ఆల్రెడీ 27 అయిపోయిందండి. ఇక్కడ 27 అయిపోయింది. ఇంకా ఎంత ఉంటుంది? ఇక్కడ 34 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుందండి? 34. ఇది మొత్తం 61. ఈ 61లో ఇది 27 ఎంత? ఇది ఎంత అవుతుందో మరి రిమైనింగ్ 34 అవుతుంది. ఇది రిమైనింగ్ ఒక 34 ఉంటుంది. ఓకే. సో తర్వాత ఏం చేశారు ఇక్కడ? దెన్ టర్న్స్ టు ఇట్స్ రైట్. మరి ఇక్కడ నుండి రైట్ తిరిగారు. రైట్. మరి ఎంత దూరం రాయాలి దీన్ని అంటే? సో చూడండి, ఇది 19. సో ఇది మొత్తం 43 అండి. ఇది మొత్తం 43. సో అందులో ఇది 19 అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంటుంది? 24. అంటే దీనికి తిన్నగా రావాలి. ఇగో ఇక్కడ స్ట్రైట్ గా బి అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ఏ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఓకేనా? స్ట్రైట్ గా ఉన్నారు ఇద్దరు కూడా. ఓకే. క్వశ్చన్ ఇక్కడ మనకి వేర్ ఇస్ ద బస్ బి విత్ రిఫరెన్స్ ఆఫ్ బస్ ఏ నుండి చూస్తే బి ఎలా ఉంది? బి ఎటువైపు ఉంది? ఎక్కడ ఉందాం? ఇది ఏ. రెడ్ కలర్ లో మనం రాసింది మొదటగా మనం వెళ్ళింది ఏంటి? ఏ నుండి బి చూస్తే ఎంత డిస్టెన్స్ లో ఉంది? 34 కిలోమీటర్లు. ఎటువైపు ఉంది? వెస్ట్ సైడా ఈస్ట్ సైడా? వెస్ట్ కదా. ఇక్కడ నుండి చూస్తే వెస్ట్ సైడ్. ఓకేనా? సో ఎక్కడ ఉందండి? వెస్ట్ 34 కిలోమీటర్స్. సో ఆన్సర్ ఏమవుతుందండి? సో మనకి పశ్చిమం వైపు 34 కిలోమీటర్లు, పశ్చిమాన 34 కిలోమీటర్లు మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నుండి. అదే బి నుండి ఏ చూస్తే మనకి ఏమవుతుంది? ఈస్ట్ 34 అవుతుంది. మనకు అడిగింది ఏంటి? ఏ నుండి మనం బిని చూడాలంటే విత్ రెఫరెన్స్ టు బస్ ఏ. అంటే బస్ ఏ నుండి మనం చూసుకుంటే బి ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. సో ఓకేనా? సో ఇది మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. In the following question, select the odd number pair from the given alternatives. ఇందులో ఆడ్ నెంబర్ ఏంటి? 13, 16, 19, 22, 33, 38, 21, 24. సో ఏం అవ్వచ్చు అండి? ఇక్కడ మనకి డిఫరెన్స్ అయినా. సో డిఫరెన్సే, ఇంకేం లేదు ఇక్కడ. 3 డిఫరెన్స్, 3 డిఫరెన్స్, 3 డిఫరెన్స్. ఇది ఎంత ఉందండి? 3 కాదు, 5 ఉంది. సో అంతే ఈ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఇంకోటి అండి, వెన్ డయాగ్రామ్స్ ఉండి ఎలిఫెంట్స్, జిరాఫీస్, హెర్బివోర్స్. హెర్బివోర్స్ అంటే ఏంటి? ఓన్లీ వెజ్ తినే వాటిని అంటే మనం హెర్బివోర్స్ అంటాం. సో ఎలిఫెంట్స్ హెర్బివోర్స్, జిరాఫీస్ కూడా ఏం తింటాయి? నాన్ వెజ్ తినవు, అవి కూడా హెర్బివోర్సే. సో అంటే రెండు కూడా హెర్బివోర్స్లోకే వస్తాయి. సో ఇగో ఇక్కడ చూడండి, ఇలా రావాలి మనకి డయాగ్రామ్ ఎలా ఉండాలంటే ఇగో ఇవన్నీ హెర్బివోర్స్ అనుకుందాం. ఇవన్నీ హెర్బివోర్స్. ఈ హెర్బివోర్స్లో జిరాఫీస్ వేరు, ఎలిఫెంట్స్ వేరుగా ఉంటాయి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఒకటి ఇంపార్టెంట్ వెన్ డయాగ్రామ్ సంబంధించింది ఈ క్వశ్చన్ కూడా. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ స్క్వేర్ రిప్రజెంట్స్. ఈ క్వశ్చన్ కూడా ఇందాక చూడండి, ఏదో నేను మన కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన దానిలో ముందు నువ్వు ఏమైతే అడిగారో అది చూడండి అన్న. సేమ్ ఇందులో కూడా అదే చూడాలి. నువ్వు ఫస్ట్ వాడి క్వశ్చన్ నీకు ఏం ఫైండ్ అవుట్ చేయమంటారో అది వెతుకు, తర్వాత క్వశ్చన్లోకి వెళ్తాను మొత్తం. సో ఇక్కడ ఏమడుగుతుంది? విచ్ సెట్ ఆఫ్ లెటర్స్ రిప్రజెంట్స్ మెన్ హూ ఆర్ ఫిజిషియన్స్. అంటే నీకు మెన్ కావాలి, ఫిజిషియన్స్ కావాలి. మెన్ అండ్ ఫిజిషియన్స్ని మనం రిప్రజెంట్ చేసేది ఇక్కడ ఏంటి ఇందులో? సో ఏ సింబల్ మనకి రిప్రజెంట్ చేస్తుందో వెతుకు. మెన్ కావాలండి. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ స్క్వేర్ వద్దు, అమెరికన్స్ మనకి ఎందుకు అది. ట్రయాంగిల్, ఆస్ట్రోనట్స్ వద్దు. సర్కిల్ రిప్రజెంట్స్, ఇంకో ఫిజిషియన్స్ కావాలంటే సర్కిల్ కావాలి నాకు. అండ్ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ మెన్, అంటే నాకు సర్కిల్లోని రెక్టాంగిల్లో ఉన్న వాళ్ళు కావాలండి. సర్కిల్ మరియు రెక్టాంగిల్లో కలిసి ఉన్న వాళ్ళు. సో ఇక్కడ చూడండి, సర్కిల్ మరియు రెక్టాంగిల్. ఇదిగో సర్కిల్, రెక్టాంగిల్. అదే నేను డయాగ్రామ్ ఓన్లీ అదొకటి హైలైట్ చేస్తా చూడండి. సో సర్కిల్ మరియు రెక్టాంగిల్ ఈ రెండు టచ్ అయిన కావాలి. ఇది ఈ రెండు టచ్ అయిన. సో సర్కిల్, రెక్టాంగిల్ రెండు టచ్ అయ్యాలి. మరి మిగతా ఓన్లీ అని మెన్షన్ చేయలేదు, కేవలం అవి మాత్రమే అని మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓన్లీ అని అడిగాడు అనుకో, లేదా మిగతా వద్దు అన్నాడు అనుకో, అవి టచ్ మిగతా వాటికి టచ్ అయినా నువ్వు తీసుకో. ఇప్పుడు నీకు ఎక్కడ కూడా మిగతా వద్దు అనలేదు, ఓన్లీ అని కూడా నీకు మెన్షన్ చేయలేదు కాబట్టి ఏం చేస్తావు? ఇగో ఇప్పుడు నేను ఎక్కడైతే డార్క్ చేసినా అందులో ఉన్నవన్నీ తీసుకుంటావు. జీజేఐకే ఎక్కడ ఉన్నాయి? ఇగో జీజేఐకే ఇగో అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆప్షన్ బి. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. విచ్ నెంబర్ విల్ కమ్ ఎట్ ద ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 6? సో ఇక్కడ చూడండి, సింగిల్ డైస్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూడండి. సింగిల్ డైస్ ఇచ్చినప్పుడు మనకి ఏం ఇస్తారండి? స్టాండర్డ్ డైస్ ఇస్తాడు. ఓకేనా? స్టాండర్డ్ డైస్ ఇస్తాడు మనకి. ఓకే. స్టాండర్డ్ డైస్, జనరల్ డైస్. ఓకేనా? ప్రామాణిక పాచిక, సాధారణ పాచిక అంటాం. సో ఇక చూడండి, స్టాండర్డ్ డైస్ ఒకటి ఉంటుంది మనకి. 2 టైప్స్ ఆఫ్ డైసెస్ ఉంటాయి కదా. స్టాండర్డ్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటి? జనరల్. జనరల్ డైస్ ఏమంటే మనం సాధారణ పాచిక. సో ఇక్కడ దీన్ని ఏమంటామంటే మనం ప్రామాణిక పాచిక అంటాం అనేది. ఓకే. సో సాధారణ పాచికి, ప్రామాణిక పాచికి డిఫరెన్స్ ఏంటి? స్టాండర్డ్ డైస్కి మన జనరల్ డైస్కి. స్టాండర్డ్ డైస్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక డైస్ దాన్ని చూడగానే ఇది స్టాండర్డ్ డైస్ నువ్వు ఎలా గుర్తిస్తావంటే, సో ఇప్పుడు చూడండి, నీకు ఎప్పుడైనా మనకు కనిపించేవి ఎన్ని కనిపిస్తాయని 3 ఫేస్లో కనిపిస్తాయి మనకి. ఓకేనా? మన ఐ అనేది 2D మాత్రమే, 2 డైమెన్షన్ చూడగలదు. కాబట్టి నీకు డైలో నీకు మొత్తం ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేజెస్ ఉంటాయండి. మొత్తం 6 ఫేజులు ఉంటాయి. కానీ నీకు కనిపించేవన్నీ 3 కనిపిస్తాయి, 3 కనిపించవు, 3 ఇన్విజిబుల్ అండి. అదేవిధంగా ఇంకా జాగ్రత్తగా మనం గమనిస్తే మొత్తం ఎన్ని ఎడ్జ్లు ఉంటాయండి? ఎడ్జెస్. మొత్తం ఎడ్జ్లు అంటే ఇగో ఇవి ఇలా ఎడ్జ్లు ఉన్నాయి కదా.
మనకి డైస్ జనరల్గా ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఆన్సర్ అయితే ఈజీయే. సో ముందు ఒకసారి దీనికోసం చెక్ చేద్దాం. ఇలా మనకి ఇలా క్యూబ్ షేప్లో ఉంటుంది కదా. సో ఇందులో మనకి ఎడ్జెస్ ఎన్ని కనిపిస్తాయి, కార్నర్స్ ఎన్ని కనిపిస్తాయి? మొత్తం ఎడ్జులు 12 ఎడ్జులు ఉంటాయండి. 12 ఎడ్జెస్ ఉంటాయి. ఈ 12 ఎడ్జెస్లో నీకు విజిబుల్ 9 ఉంటాయి, కనిపించినవి ఇన్విజిబుల్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఓకేనా? ఏం కనిపించవో చెప్తా చూడండి, కనబడినవి ఏంటో చెప్తా. ఇదిగో ఇది కనబడదండి, ఇది కనిపించదు, ఇది కనిపించదు, మిగతావన్నీ కనిపిస్తాయి నీకు. అదేవిధంగా ఎన్ని కార్నర్స్ ఉంటాయంటే, సో మనకి 8 కార్నర్స్, క్యూబ్ అయినా క్యూబాయిడ్ అయినా ఏ రూమ్కి అయినా సరే ఎన్ని ఉంటాయి? 8 కార్నర్లు ఉంటాయి. ఓకేనా? 8 కార్నర్స్. సో ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక రూమ్లో ఉంటే కార్నర్స్ చెక్ చేసుకో, 8 ఉంటాయి నీకు అక్కడ. 8 కార్నర్లు ఉంటాయి. అందులో నీకు ఎన్ని కనబడతాయండి? 8 కనిపిస్తే ఒకటి కనిపించదండి. ఓకేనా? ఇదిగో కనిపించింది ఏంటంటే ఇదిగో ఇది, మిగతావన్నీ నీకు విజిబుల్. ఓకే, సో ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. సో ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక డైస్ని చూడగానే ఇది స్టాండర్డ్ డైస్ అని నువ్వు ఎలా గుర్తిస్తావు అంటే, ఇలా నీకు ఎడ్జసెంట్ సైడ్ కనబడుతున్నాయి కదా, ఇలా నీకు ఏవైతే విజిబుల్ ఉన్నాయో ఈ 3, ఇందులో ఏవైనా రెండింటిని కలిపితే నీకు 7 రాకూడదు. అసలు 7 రాకూడదు. ఏ రెండింటినైనా కలిపితే 7 రాకూడదు నీకు. ఓకేనా? సో ఇగో 6 3 కలిపితే ఎంత? 9. 7 వచ్చిందా? లేదు. 5 + 3 8 రాలేదు. 6 + 5 11 రాలేదు. సో ఈ విధంగా ఉంటే వాటిని ఏమంటాం? స్టాండర్డ్ డైస్ అని పిలుస్తాం. ఓకేనా? స్టాండర్డ్ డైస్. స్టాండర్డ్ డైస్కి ఇంకోలా కూడా మనం గుర్తించవచ్చు. ఎలా అంటే ఇదిగో ఇప్పుడు దాంతో మనం ఆన్సర్ చేస్తాం. ఎప్పుడైనా సరే స్టాండర్డ్ డైస్ ఎలా ఉంటుందంటే, నీకు ఏదైతే ఫేస్ కనిపిస్తుందో దాని యొక్క ఆపోజిట్ ఫేస్ నువ్వు కలిపితే 7 రావాలి. గుర్తుందా? ఎడ్జసెంట్ సైడ్స్ మనం కలిపితే 7 రాకూడదు, ఆపోజిట్ సైడ్స్ని కలిపితే 7 రావాలి. ఇగో చూడండి 5కి ఆపోజిట్లో ఏమి ఉండాలి? మరి 2 ఉండాలి. ఈ రెండు కలిపితే 7 కదా రావాలన్నాను నేను. ఆపోజిట్వి సైడ్ బై సైడ్ ఎడ్జసెంట్ ఉన్నవి 7 రాకూడదు, ఆపోజిట్ రెండు కలిపితే 7. మరి 6కి ఆపోజిట్ ఏమవుతుందండి? 1. మరి 3కి ఆపోజిట్ 4. సో ఇలా ఈ విధంగా చూస్తే మరి 6కి ఏమవుతుందండి? 1 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వన్ అండి. ఏ క్లాక్ రింగ్స్ once at 1 o'clock, twice at 2 o'clock, 3 times at 3 o'clock. Similarly, at the number of times it is in the clock. Okay, it is in the clock. So tell how many times she will ring in a day. మన ఒక గడియారం 1 గంటకు ఒకసారి, 2 గంటలకు 2 సార్లు, 3 గంటలకు 3 సార్లు ఓకేనా మోగుతుంది. అదేవిధంగా గడియారంలో ఎన్నిసార్లు మోగుతుందో చెప్పండి. గడియారం ఎన్నిసార్లు మోగుతుందో అంటే ఎన్నిసార్లకి ఒక రోజులో ఎన్నిసార్లు మోగుతుందో అని అడుగుతున్నాడండి. ఓకేనా? సో ఇక్కడ మీకు చెప్తుంది ఏంటంటే, ముందుగా క్లాక్ చూద్దాం. క్లాక్లో 1 2 3 సో ఇక్కడ మనకి ఈ క్లాక్ ఎలా అంటే 1 దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి రింగ్ అవుతుందంట, మరి 2 దగ్గరకు వచ్చినప్పుడు 2 సార్లు రింగ్ అవుతుంది, మరి 3 దగ్గరకు వచ్చినప్పుడు 3 సార్లు అవుతుంది, 4 దగ్గరకు వచ్చినప్పుడు 4 సార్లు ఎలా మోగుతుందంట. ఆ విధంగా మనం చూసుకుంటే ఒక రోజులో ఎన్నిసార్లు రింగ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా? ఒక రోజా, 2 రోజుల, 2.5 రోజుల, లేదా 1.5 రోజా, దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు. ముందుగా సో ఇక్కడ చూడండి 1 అయినప్పుడు 1 టైం, 2 అయినప్పుడు 2 టైమ్స్, 3 అయినప్పుడు 3 టైమ్స్, 4 అయినప్పుడు 4 టైమ్స్, అప్ టు 12 అయినప్పటికి ఎన్నిసార్లు అండి? 12 టైమ్స్ అవుతుంది. ఒక హాఫ్ డే అవుతుంది నీకు అక్కడ. ఫుల్ డే అవ్వదండి, హాఫ్ డే అవుతుంది. సో కొంతమంది పొరపాటున మనం ఏంటి, ఒక రోజుకి 24 గంటలు కదని చెప్పి 24 వరకు రాసుకెళ్ళిపోద్ది అక్కడ. ఎందుకంటే మన క్లాక్ ఏంటి 12 గంటలు 2 సార్లు తిరుగుతుంది, ఒక రోజు అయిందంట. మనం ఇప్పుడు వచ్చిన కౌంట్ని డబుల్ చేస్తే చాలు. ఓకే, సో ఇక్కడ ఏంటండి సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ n(n+1/2). ఓకేనా? n(n+1/2). ఓకే, అప్పుడు ఏం చేస్తాం? 12 + 1 అంటే 13/2. సో ఎనీ టైమ్స్ అండి ఇది 6 టైమ్స్. 12 6 అంటే ఎంత? 72. సో ఇక్కడ సరిపోయిందా? ఇది 13 కదా, 30. సో ఇది ఎంత అండి? 78 అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది? ఒక 12 గంటల్లో 78 టైమ్స్. మరి నువ్వు ఎన్నిసార్లు కావాలని చెప్తున్నాను నీకు? ఒక అంటే ఏంటి, మనకు ఒక రోజు అంటే ఏంటి? 2 సార్లు తిరుగుతుంది. దీన్ని డబుల్ చేయి చాలు, దీన్ని డబుల్ చేయి. 78 × 2 అంటే ఎంత? 156 టైమ్స్. ఓకేనా? 100. అదే నీకు 1.5 రోజులు అంటే ఏం చేస్తావు? దీన్ని 3 టైమ్స్ చేస్తావు. 2 రోజులు అంటే ఏం చేస్తావు? × 4 చేస్తావు. ఓకేనా? మనకి క్లాక్లో 12 గంటలు మాత్రమే కుదురుతుంది. ఈ 12 మళ్ళీ ఇంకోసారి చేస్తావు. సో ఆన్సర్ ఎంత? 156. సో నెక్స్ట్, ఇషాన్స్ బర్త్డే ఈజ్ ఆన్ ఫ్రైడే 10th March. ఇఫ్ ఎవరండి? శ్లోక. ఇఫ్ శ్లోక వాజ్ బోర్న్ ఆన్ 25th September, ఆన్ వాట్ డే ఆఫ్ ద వీక్ వుడ్ శ్లోకాస్ బర్త్డే బీ ఇన్ ద సేమ్ ఇయర్? ఓకేనా? అదే ఇయర్లో ఏ రోజు పడుతుంది? మన క్యాలెండర్స్. సో చాలా ఈజీ టాపిక్ కదా. సో ఇక్కడ చూద్దాం, క్యాలెండర్స్, క్లాక్స్ ఇవన్నీ కూడా మనం ఇలా చక్కచక్క మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్రైడే 10th March. సో మన 10th March నుండి అదే ఇయర్లో 25th September వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ నాకు 10th March 10th వరకు అయిపోయింది. నేను నెక్స్ట్ నుండి కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? 10th అయిపోయిందంటే మనం మొత్తం ఇంకా ఎన్ని రోజులు ఉంటాయండి? మొత్తం 31 రోజులు. మార్చికి 10 రోజులు అయిపోయి ఇంకెన్ని ఉంటాయి? 21 రోజులు ఉంటాయి ఈ ఆడ్ డేస్. ఇదేంటి? మార్చ్.
ఇప్పుడు నాకు ఏప్రిల్ కావాలి, ఏప్రిల్లో 30 రోజులు, కానీ నేను 30 రాయడం అవసరమా? నేను ఆడ్ డేస్ వెతుకుతున్నా. 30 నేను 7తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? రిమైండర్ 2. ఎప్పుడైనా నీకు ఆడ్ డేస్ కావాలంటే ఏం చేస్తావు? 7తో. ఎందుకంటే నీకు వారానికి 7 రోజులు కాబట్టి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. 7 7 7 తర్వాత సేమ్ డే వస్తూనే ఉంటుంది నీకు. ఓకేనా? ఏప్రిల్ నువ్వు 30 అయినా రాయొచ్చు, 2 అయినా రాసుకోవచ్చు. తర్వాత సో ఇక్కడ ఏంటి మార్చ్ అయింది, తర్వాత ఏప్రిల్, తర్వాత మే, జూన్, జూలై, ఆగస్ట్, ఎక్కడి వరకు అండి? సెప్టెంబర్. సో సెప్టెంబర్ అంటే 25. ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత నువ్వు 7తో డివైడ్ చేయాలి. వచ్చిన ఆడ్ డేస్ బట్టి మనం ఏంటి ప్లస్ చేయాలో మైనస్ చేయాలో తెలుస్తుంది. ఇవన్నీ యాడ్ చేసి దేంతో డివైడ్ చేస్తాం? మనం 7తో డివైడ్ చేస్తాం. సో అదేది ఇక్కడే చేసేది. ఇగో ఇందులో ఏదైనా 7తో డివైడ్ ఉంటే దాన్ని పక్క తీసేయండి. 21 7తో పోతుంది. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? 3 + 2 + 2 ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. 25 + 3 అంటే ఎంత అవుతుందండి? 28. 25 + 3 అంటే ఎంత? 28. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 3. అంటే 3 డేస్ ఫ్రంట్కి వెళ్ళి ఫ్రైడే నుండి నువ్వు 3 డేస్ వెళ్తే ఎంత? ఫ్రైడే తర్వాత సాటర్డే, సండే, మండే. సో నీ ఆన్సర్ ఏమవుతుందండి? మండే అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా, ఒకసారి చూసుకోండి. ఇది సుశాంత్ బర్త్డే ఈజ్ ఆన్ ఫ్రైడే 10th March. ఇఫ్ శ్లోకాస్ వాజ్ బోర్న్ ఆన్ 25th September. సో వెంటనే మనం ఏం చేస్తాం? మార్చ్లో ఎన్ని రోజులు కంప్లీట్ అయ్యాయో చూసి రిమైనింగ్ డేస్ మనం ఇక్కడ రాసుకుంటాం. మార్చ్ 31 రోజులు కాబట్టి రిమైనింగ్ 21 రాస్తాం. మార్చ్ అయిపోయింది. ఏప్రిల్ 30 రోజులు, నువ్వు 30 రాయొచ్చు లేదా ఆడ్ డేస్ రాయొచ్చు. మరి ఇక్కడ ఎందుకు రాయలేదంటే నీకు కంప్లీట్గా మంత్ ఎప్పుడైతే తీసుకుంటానో అప్పుడే ఆడ్ డేస్ రాస్తాం. మొత్తం మంత్ తీసుకుపోతే రాయను. ఇక్కడ కూడా 25 రాశాను. మరి సెప్టెంబర్ మొత్తం మంత్ అంతా కంప్లీట్ అయితేనే నేను తీసుకోవడానికి అవుతుంది. లేదు కొన్ని రోజులు ఉంటే ఆ డేస్ని తీసుకుంటాం మనం. ఓకే, ఇది మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇవన్నీ యాడ్ చేసినప్పుడు ఏం చేస్తాం? 7తో డివైడ్ చేయాలి. మొత్తాన్ని యాడ్ చేసి 7తో డివైడ్ చేయడం కానీ ఇలా చేసుకోండి. 21, 3 + 2 + 2 అన్నీ కూడా 7 తీసేయండి. 25 + 3 28 అది కూడా పోతుంది. రిమైనింగ్ 3 అంటే 3 డేస్ కలుపు. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ నుండి ముందుగా అర్థం చేసుకుందాం. వాడు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఈ కంక్లూజన్స్లో ఏది కరెక్ట్ అవుతుందో, ఏది సూటబుల్ అవుతుందో చూద్దాం. ఓకేనా? ఎవ్రీ ఇయర్స్ వరల్డ్స్ పాపులేషన్ ఇస్ ఇంక్రీజెస్. ఓకేనా? ప్రతి సంవత్సరం ప్రపంచం యొక్క పాపులేషన్ అనేది పెరుగుతూ ఉందని చెప్తున్నారు. వరల్డ్స్ ఫుడ్ ప్రాబ్లమ్ ఇంక్రీజెస్ ఎవ్రీ ఇయర్ డ్యూ టు ద పాపులేషన్ ఎక్స్ప్లోజన్. కరెక్టే కదండి. మరి జనాభా పెరుగుతుంటే మరి అక్కడ మరి సో ఇక్కడ మన ఫుడ్ విషయంలో మనకి ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? అందరికీ సరిపడే ఫుడ్ అనేది మన దగ్గర ఉండాలి కదా మరి. సో ఓకేనా? ఖచ్చితంగా జనాభా పెరుగుతున్న కొద్దీ మనకి ఈ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తాం. ఓకే, స్టేట్మెంట్స్ ఇది ఇచ్చారు. కంక్లూజన్స్లో మనం దేన్ని తీసుకుందాం చూద్దాం. పాపులేషన్ కంట్రోల్ విల్ మినిమైజ్ ఫుడ్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. కరెక్టే కదండి. పాపులేషన్ మనం తగ్గిస్తే సో ఈ ప్రాబ్లం నుండి మనం ఏంటి అవ్వచ్చు? పాపులేషన్ కంట్రోల్ విల్ మినిమైజ్ ద ఫుడ్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. అంటే ఈ ఫుడ్ ప్రాబ్లమ్ని మనం తగ్గించవచ్చు ఎప్పుడు? పాపులేషన్ తగ్గించుకుంటే. కరెక్టే, ఫస్ట్ కరెక్టే. ఇంక్రీజెస్ ఇన్ పాపులేషన్ నీడ్స్ ప్రొడక్షన్ ఆఫ్ ద మోర్ ఫుడ్. ఇది కూడా కరెక్టే, ఇది కూడా సూటబుల్ అవుతుంది. ఎందుకంటే సో నువ్వేంటి ప్రొడక్షన్ ఇక్కడ పాపులేషన్ పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ నీడ్స్ అంటే పాపులేషన్ పెరుగుతుంది, నీకు ఫుడ్ ప్రొడక్షన్ కూడా పెరిగింది అనుకో, అప్పుడు నీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంతేనా? సో ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది ఉన్నారు. వాళ్ళకి మన ఏంటి సర్టెన్ ఫుడ్ సరిపోయింది మన దగ్గర. ఇప్పుడు ఒక 1500 మంది అయ్యారు. ఈ 1000 మందికి సరిపోయే ఫుడ్ అందరికి సరిపోతుందా? సరిపోదు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? ఈ ఫుడ్ని ఏం చేయాలి? ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. సో ఆ విధంగా ఈ సెకండ్ కూడా కంక్లూజన్ కరెక్ట్ అవుతుంది. సో ఏమవుతుందండి? బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ కరెక్ట్గా మనకు సరిపోతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సిరీస్. సో ఇది ఈజీ వన్. సో ఇక్కడ ఏమున్నాయండి? క్యూబ్స్. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. నెక్స్ట్ వచ్చేదండి 6 క్యూబ్. సో ఆన్సర్ ఏంటి? 216. సిరీస్లో అయినా నెంబర్ సిస్టంలో అయినా అర్థమెటిక్లో అయినా నీకు స్క్వేర్స్ క్యూబ్స్ గుర్తుండాలి. నువ్వు ఒక 31 స్క్వేర్లు నేర్చుకో, 20 క్యూబులు నేర్చుకో, సరిపోతుంది. కానీ వీటిని పట్టుకొని నువ్వు వాడుకోవచ్చు మెల్లగా. ఇంకా వాటి నుండి ఇటు నుండి అటు తిప్పుకుంటూ ఆన్సర్లు పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్. ఇఫ్ 16 into 4 divided by m is equal to 8, then what will be the value of m? సో ఇక్కడ ఏమవుతుందండి? చూడండి, సో ఈ క్వశ్చన్ చూడండి. 16 into 4 ఇది మీరు చూస్తే ఆన్సర్ పెట్టి వచ్చేది. బై m ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8. సో 8 ఎనీ టైమ్స్ అండి? 2 times. 4 2 8. m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో m ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఓకే, లేదా 16 4 64, 8ని ఎవరితో మల్టిపుల్ చేస్తే 64 అవుతుంది. 8తో మల్టిపుల్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెట్ ద గివెన్ ఓకే సీ ద గివెన్ డయాగ్రామ్. సో ఏదో డయాగ్రామ్ ఇచ్చారు మనకి. సో వెన్ డయాగ్రామ్స్ నుండి ఒక క్వశ్చన్ అండి ఇక్కడ. సో ఏం అడుగుతున్నారు? ఫైండ్ అవుట్ ద యూత్ హూ డస్ ద జాబ్ బట్ నాట్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ వాళ్ళు వద్దు అంటున్నాడు. ఎడ్యుకేటెడ్ వాళ్ళు వద్దు అనగానే ఈ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి సంబంధించినటువంటి డయాగ్రామ్లో ఏ పార్ట్ ఉందో దాన్ని మీరు చూడదు. ఇగో ఈ పార్ట్ని మీకు అనవసరమైన విషయం ఇంక ఇది, దీన్ని చూడాల్సిన అవసరం లేదు. సో మనకి ఏం అడుగుతున్నాడు ఇక్కడ? మనకి యూత్ హూ డస్ ద జాబ్. యూత్ అయి ఉండాలి, ఎవరు జాబ్ చేస్తున్నారు. ఇగో రెండు ఈ కనెక్షన్ ఉండాలి. రెండింటికి కనెక్షన్ ఏముంది? 4. సో నీ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఓకేనా? హూ ఆల్సో ఎడ్యుకేటెడ్ అంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇక్కడ ఫైండ్ అవుట్ ద యూత్ హూ డస్ ద జాబ్
ఓ ఆల్సో ఎడ్యుకేటెడ్ అన్నాడు అనుకో, అంటే ఎడ్యుకేటెడ్ కూడా అయి ఉండాలనుకో, అప్పుడు నువ్వు 5 తీసుకుంటావు. ఓకేనా, వాళ్ళు ఎడ్యుకేటెడ్ కూడా అవ్వాలంటే 5 తీసుకుంటావు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంతేనమ్మా. సో ఈ పార్ట్కి సంబంధించి టోటల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇవి. సో మన నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.